అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం జెప్టో గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య ఇంటర్వ్యూ జెప్టో గురించి, ఎందుకంటే గ్రాసరీస్ అనేది కానీ మీకు ఏది కావాలన్నా జస్ట్ 10 minutesలో మీ ఇంటి డోర్ డెలివరీ చేస్తుర్రు. సో బయట బాగా మంచి ఫేమస్ అయింది, మంచిగా నడుస్తుంది ఇప్పుడు ఈ జెప్టో అనేది. కానీ అసలు ఈ జెప్టో వల్ల ప్రాబ్లం ఎవరికి వస్తుంది అనేది ఒక మామూలుగా చూస్తే డెలివరీ ఏజెంట్స్ ఉంటారు కదా, రైడర్స్, ఎవరైతే 10 minutes డెలివరీ చేస్తారు చూడు, వాళ్ళకు చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. సో ఇది చాలా వస్తుంది. తర్వాత కొంతమంది, అంటే నేను ఈ జెప్టో గురించి వీడియో చేస్తున్నప్పుడు నాకు కొంతమంది కస్టమర్స్ నుంచి వచ్చింది ఏంటంటే, ఆండ్రాయిడ్ ఫోన్లో జెప్టో డౌన్లోడ్ చేసుకుని రేట్స్ చూస్తే ఒక రకంగా ఉంటాయి, అదే ఐఫోన్లో డౌన్లోడ్ చేసి రేట్స్ చూస్తే ఒక రకంగా ఉంటాయి. అంటే ఐఫోన్ యూజర్స్కి సపరేట్ రేట్స్, ఆండ్రాయిడ్ యూజర్స్కి సపరేట్ రేట్స్ ఇస్తారు. అంటే ఐఫోన్ వాడుతున్న వాళ్ళు కొంచెం బల్జ్ ఉంటారు, సో వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసినా పర్లే. ఆండ్రాయిడ్లో అయితే కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ పెడదాం అనేసి ఇట్లా డివైడ్ చేసి ఇట్లా సపరేట్ ఐఫోన్ యూజర్స్కి ఎక్కువ ఉంది. నేను ఇది చూసిన, కావాలంటే మీ పక్కన ఎవరన్నా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్ కానీ ఐఫోన్ యూజర్స్ కానీ ఒకసారి జెప్టో డౌన్లోడ్ చేసి ఆ జెప్టో రేట్స్ ఎట్లున్నాయి దీనికి కంపేర్ చేసి చూడండి. ఐఫోన్ యూజర్స్కి ఎక్కువ ఉంటుంది. సో జెప్టో అనేది ఇది ఒక నిజంగా చేస్తుంది. ఇది అందరూ ఒకసారి చూడండి, ఎందుకంటే నేను చెప్పడం కన్నా మీరు స్వయంగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది. తర్వాత జెప్టో రైడర్స్కి అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. ఎందుకంటే 10 minutes డెలివరీ ఎవరికన్నా కానీ, ఇప్పుడు కస్టమర్స్ ఎవరికన్నా కానీ జల్దీ 10 minutes కాదు 1 minute వస్తుందన్న హ్యాపీయే. కానీ రైడర్స్ 10 minutesలో డెలివరీ చేయాలనేసి వాళ్ళు కష్టపడి, ఎందుకంటే ట్రాఫిక్, మీకు హైదరాబాద్ ట్రాఫిక్ తెలుసు, ఇప్పుడు బయట ఎండలు తెలుసు, బయట ఎవడు ఎట్ట నడుపుతాడో తెలుసు. ఇప్పుడు మనం 10 minutesలో డెలివరీ కాదు కదా, 5 minutesలో డెలివరీ చేయాలని మనకుంటుంది. ఎందుకంటే అరే మనకు ఇంకా మంచి పేరు రావాలనేసి రైడర్స్ ఆలోచిస్తారు. కానీ బయట ట్రాఫిక్ అనేది అట్లా ఉండదు. ఒకరికి యాక్సిడెంట్ అవుతుందో, ఒకరికి ఏదో అవుతుందో, లేకపోతే ఒక దగ్గర ఏదో లారీ ఆగిపోతుందో, ఒక దగ్గర ట్రక్ ఆగిపోతుందో, ఏదో ఒక చిన్న ఇష్యూస్ అనేది వస్తూనే ఉంటాయి. దీనివల్ల ఏమైపోతుంది, అరే వీళ్ళు లేట్ డెలివరీ చేస్తారు అనేసి వాళ్ళని డిస్మిస్ చేస్తారంట, వాళ్ళ అకౌంట్ని బ్లాక్ చేస్తారు. సో వాళ్ళు ఇంకోసారి ఇది రాకుండా. సో ఇట్లా చేయడం ఎంతవరకు న్యాయం? జెప్టో వాళ్ళకు కొంచెం మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనిషే, ఇక్కడ ఎవ్వరు రోబోట్స్ కాదు. ఇప్పుడు ట్రాఫిక్ పడ్డదంటే వాడు ఎగురుకుంటా పోయి ఇంటికైతే డెలివరీ చేయడు కదా, వాడు మనిషే. వానికి కొంచెం తిండి, అన్ని ఎండ వాన ట్రాఫిక్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాడు కూడా ట్రాఫిక్లో ఉన్నప్పుడు కొంచెం మీరు కూడా చూసుకోవాలి. అరే ఓకే ట్రాఫిక్, కస్టమర్ చెప్పుకోండి, ఏముంది సార్ ఇట్లా ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ ఉంటే ఏమవుతుంది, ఏం చేయలేము కదా. ట్రాఫిక్ కానీ ఏదైనా జరిగితే మాత్రం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి చాలు, అంతవరకే. అంతేగాని రైడర్స్ని ఇట్లా ఇబ్బంది పెట్టడము, వాళ్ళని బ్లాక్ చేయడము, వాళ్ళని డిస్మిస్ చేయడము, ఇది అసలు నిజంగా చాలా తప్పు. ఎందుకంటే చాలా మంది బాధపడతారు, అరే అన్న ఇంత కష్టపడి చేస్తున్నాం. తర్వాత మెయిన్ ప్రాబ్లం, చాలా మంది రైడర్స్ దగ్గర నుంచి వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సాటర్డే సండే. ఇప్పుడు ఎవరన్నా కానీ వీక్ అంతా కష్టపడ్డ తర్వాత ఒక సాటర్డేనో ఒక సండేనో హాలిడే తీసుకోమని చూస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏమైపోతుందంటే వీక్ అంతా చేసి సండే రోజు డుమ్ అవుతారు అనుకో, పైసలు ఏమి రావంట. ఇదేం విచిత్రమో అర్థమవుతలేదు. వీక్ అంతా కష్టపడ్డ తర్వాత సండే రోజు ఒక్కరోజు చేయకపోతే దానికి మళ్ళీ ఒక పెనాల్టీ ఏదో అంట. ఇది ఏం మళ్ళీ జెప్టో మళ్ళీ అసలు ఎందుకు పెట్టారు అంటే, అసలు మనిషికి రెస్ట్ అనేది ఉండద్దా? వాడు మనిషే కదా, మనిషే కష్టపడుతుండు, వాని ఫ్యామిలీ కోసం వాని కోసం కష్టపడుతుండు. అసలు వానికి రెస్ట్ లేకుండా మీరు డెలివరీ చేస్తూనే ఉండండి. రోజుకు 12 గంటలు. అంటే లాగిన్ వస్తే వాళ్ళకు ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే మినిమం 12 to 13 hours వర్క్ చేస్తే కానీ ఆ టార్గెట్ని రీచ్ అవ్వలేరంట. ఇది ఎందుకంటే నేను బయట కనుక్కొని క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. ఎందుకంటే మనకేదో జెప్టో మీద కోపమో ఏం లేదు కదా. వాళ్ళు నిజంగా మంచిగా చేస్తే మంచిగా ఉంది, అరే యాప్ అనేసి నేను కూడా జెప్టోనే వాడతాను, ఏముంది దానికి. కానీ బయట ఇట్లా నిజంగా చాలా అంటే చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి జెప్టో మీద. కాబట్టి జెప్టో వాళ్ళు కొంచెం చేంజ్ కావాలి. రైడర్స్ గురించి కానీ, వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమాటిక్స్ గురించి కానీ. 10 minutes డెలివరీ ఓకే, కానీ దాని గురించి కొంచెం ఆలోచించండి. ఏంది ఇప్పుడు రైడర్స్కి ఏమైనా సంథింగ్ ఏదైనా జరిగితే ఏంది, దానికి ఇన్సూరెన్స్ ఇస్తలేరు అనేసి మొన్న ఇష్యూ జరిగింది, మీరందరూ చూసారు, మన ఛానల్లో ఉంది. సో దాని గురించి కూడా ఇన్సూరెన్స్ ఇప్పించను. సో కొన్ని దగ్గర ఇంకా చాలా కొంతమంది ఎవరు యూసుఫ్ కూడా నుంచి, కొంతమంది పటాన్ చెరు నుంచి, ఇట్లా చాలా మంది దగ్గర నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. అన్న ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి, మీరు రండి కొంచెం తీసుకోండి, మాకు ఇన్సూరెన్స్ ఇప్పియండి అనేసి చాలా మంది చాలా రకాలుగా చెప్తారు. కానీ ఇక్కడ జెప్టో కంపెనీ అనేది వాళ్ళు సిస్టమేటిక్గా మెయింటైన్ చేసి వాళ్ళు రైడర్స్ గురించి ఆలోచించి చేస్తే మాత్రం 100% ఏ కంప్లైంట్స్ ఉండవు. కానీ అది వాళ్ళు ఆలోచిస్తలేరు.
మా కంపెనీ బాగుంటే చాలు. కంపెనీ బాగుండాలంటే అందరికి మీకు తెలుసు, అందరికి కంపెనీ బాగుండాలంటే వర్కర్స్ బాగుండాలి. వర్కర్స్ అంటే ఇప్పుడు మీకు ఈ రైడర్స్ 10 minutesలో ఎగ్జాక్ట్గా డెలివరీ చేయాలంటే వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్, వాళ్ళకు కొన్ని హామీలు ఇస్తే వాళ్ళు మంచిగా పనిచేస్తారు. వాళ్ళకు కొంచెం మంచి ఇంక్రిమెంట్స్ ఇస్తే వాళ్ళు మంచిగా పనిచేస్తారు. పేరు అనేది జెప్టో కంపెనీకి వస్తుంది, జెప్టో రైడర్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. కస్టమర్ అనేది ఒక మంచి హ్యాపీగా అరే మంచిగా డెలివరీ చేసారు, మంచి గ్రాసరీస్ కట్ టైంకి వచ్చినాయి, క్వాలిటీగా ఉన్నాయంటే జెప్టో రైడర్ గ్రేట్ అని చెప్పరు, జెప్టో కంపెనీ గ్రేట్ అని చెప్తారు. జెప్టో కంపెనీకి వచ్చేది పేరు, జెప్టో రైడర్కి కాదు. కాబట్టి జెప్టో రైడర్స్కి ఎవరైతే జెప్టో అనే కాదు ఏదైనా కానీ రైడర్స్కి ఒక మర్యాద కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తే 100% మీ కంపెనీ బాగుంటుంది. సో ఇది చాలా మంది ఆలోచిస్తలేరు, కానీ జెప్టో అయితే చాలా మారాలి. జెప్టో ఇవన్నీ మార్చుకోకపోతే మాత్రం గట్టి చర్యలు ఉంటాయి 100% ఇది. ఎందుకంటే దాని గురించి చాలా వస్తున్నాయి, చాలా బయట నడుస్తున్నాయి. ఏ రోజు తగులుకుంటారో చాలా మంది గట్టిగా తగులుకుంటారో అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకు. మారారనుకో మంచిదే, రైడర్స్కి మంచి చేస్తే వాళ్ళ కంపెనీ బాగుంటుంది, రైడర్స్కి చెడు చేస్తే వాళ్ళ కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నా మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా VC Media సపోర్ట్ చేయండి. కానీ దేంట్లో జాయిన్ అయినా సొంతంగా కష్టపడ్డం నేర్చుకోండి. నేను ఇచ్చే సజెషన్ ఒకటే, ఎవరి మీద నమ్మకం పెట్టడం కన్నా మీ సొంత కష్టం మీద ఏదైనా సొంతంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి అనేసి నా ఒక చిన్న సజెషన్. సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ఈ వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.